వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిల్ సేన్. ప్రధానంగా ఎమ్మెల్సీ పదవుల విషయానికి వస్తే ఎమ్మెల్సీ పదవి ఎవరికి దక్కేటువంటి అవకాశం ఉంది, ఎవరిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ అయితే కీలకంగా సాగుతోంది. ఇక్కడైతే ఒక ముగ్గురు పేర్లు అయితే ప్రధానంగా ప్రస్తావనలోకి వస్తున్నాయి. నెల్లూరులో తీసుకుంటే నెల్లూరు నగరానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో గడ్డుకాలంలో ఉండేటప్పుడు, అంటే ప్రతిపక్షంలో ఉండేటువంటి సమయంలో కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కార్యకర్తలకు అండగా నిలిచారు, పార్టీకి అండగా నిలిచారు, పార్టీని తన భుజస్కంధాల మీద వేసుకుని నడిపించారు అని చెప్పినా కూడా అతిశక్తి కాదు. ఎందుకంటే అందరినీ కూడా యువతని సమైక్యం చేసుకోవడం, తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏదైతే ఉద్యమాల విషయంలో కానీ ధర్నాల విషయంలో కానీ ఏది ఆదేశించినా కూడా ఆ దిశగా అడుగులు వేసి అందరినీ ఏకీకృతం చేసి ముందుండి నడిపించిన వ్యక్తిగా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా బాలకృష్ణకి అత్యంత సన్నిహితుడైనటువంటి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా అందరినీ కూడా యువతని ప్రధానంగా సమైక్యం చేసుకొని యువతని ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడిగా, తెలుగు యువతతో నడిచినటువంటి నాయకుడిగా మనం కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని చెప్పుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులైనా, కేసులు ఎన్ని పెడతారో పెట్టుకోండి, నాకేం ఇబ్బంది లేదు, భయపడేది లేదు, జైలుకైనా వెళ్తాం కానీ పార్టీని వీడే ప్రసక్తి లేదని పార్టీని అంటిపెట్టుకొని పార్టీతో పాటు నడిచినటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. ఇక రెండో విషయానికి వస్తే రూరల్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఏకం చేస్తూ ఇటు జిల్లా అధ్యక్షుడు పదవిలో ఉండి అందరినీ కూడా సమీకృతం చేస్తూ అందరినీ కలిపి ఏకతాటి మీద నడిపించినటువంటి వ్యక్తిగా అబ్దుల్ అజీజ్ ప్రముఖంగా చెప్పుకోవచ్చు. సో అబ్దుల్ అజీజ్ కూడా పదవి దక్కేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఆయనకు మైనార్టీ నాయకుడిగా పేరుంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఫైనల్గా మూడో వ్యక్తి విషయం తీసుకుంటే కోవూరు నియోజకవర్గంలో పార్టీ కష్టకాలంలో ఉండేటప్పుడు కోవూరు నియోజకవర్గం విషయానికి వస్తే పోలంరెడ్డి దినేష్ రెడ్డి పార్టీకి అండగా నిలిచారు. నాయకుల్ని, యువతని వెంట వేసుకొని తిరగడం కానీ, ప్రతి గడప తొక్కడం కానీ, పార్టీకి సంబంధించి పార్టీ అధిష్టానం ఏదైతే తనకు ఆదేశించిందో ఆ దిశగా అడుగులు వేయడం కానీ, అందరినీ సమీకృతం చేయడం కానీ, దీనంతట్లో కూడా ప్రధానంగా యోగడం జరిగినప్పుడు ఈ ముగ్గురు నాయకులు కూడా కీలకంగా నిలిచారు. ఈ ముగ్గురు నాయకులు యోగడాన్ని నెల్లూరు జిల్లాలో సక్సెస్ చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. సో ఇక్కడ ఈ ముగ్గురు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి ఈ ముగ్గురులో అధిష్టానం ఎవరికి టీడీపీ ఎమ్మెల్సీగా కేటాయిస్తుంది, ఎమ్మెల్సీ పదవి వరించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి దాంట్లో మాత్రం చర్చ జరుగుతోంది. ప్రధానంగా నామినేటెడ్ పదవుల విషయం తీసుకుంటే నామినేటెడ్ పదవులు కూడా ఇక్కడ చాలామంది ఆశావహులు ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ మాత్రం ఎమ్మెల్సీ విషయం తీసుకుంటే మాత్రం ఎమ్మెల్సీలో ఈ ముగ్గురు నేతలే కీలకంగా కనిపిస్తూ ఉన్నారు. ఒకటి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. చాలామంది కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనుచరులు అయితే ఖచ్చితంగా మా నాయకుడికే వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. మరోవైపు సీటు అంటే ఎమ్మెల్యే సీటు తామదే అని భావించినటువంటి పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం కోరిక మేరకు ఎమ్మెల్యే సీట్ని కూడా త్యాగం చేసి, అంటే అభ్యర్థిత్వాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తుల్లో అబ్దుల్ అజీజ్, అదేవిధంగా దినేష్ రెడ్డి పేర్లు చెప్పుకోవచ్చు. సో వీళ్ళిద్దరు, సో మొత్తానికి ఈ ముగ్గురు కూడా రేస్లో ఉన్నారు. ఈ ముగ్గురులో పార్టీ అధిష్టానం ఎవరికి కేటాయించేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.